రైట్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహిస్తోంది. పోరాటాన్ని ఉధృతం చేసిన విజువల్స్ మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. అనంతపురం వెళ్దాం. మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఉన్నారు. శివారెడ్డి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? హరి, చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చూడొచ్చు, అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్ నుంచి క్లాక్ టవర్ వరకు భారీగా ర్యాలీ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం అర్బన్ సమన్వయకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో చూడొచ్చు, ఒకవైపున చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ధరిస్తున్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కూడా ప్లకార్డులు ధరించి నిరసన తెలియజేస్తున్నారు. ఇందులో పెద్ద ఎత్తున యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదంటూ యువత నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతోపాటు తాజాగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది పార్టీ నేతలతో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే వెన్నుపోటుకు 2 ఏళ్ళ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటిపైన కూడా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా నోరు మెదపడం లేదు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు పవన్ కళ్యాణ్ కూడా నోరు మెదపడం లేదు. ఎందుకంటే ఈయన ప్రశ్నిస్తా అనేవాడు ఈరోజు ప్రజల పక్షాన లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు మొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. డిఎస్సీలో అక్రమాల పట్ల బాధ్యత వహించాల్సింది లోకేష్ గారే. తర్వాత డిఎస్సీలో అక్రమాల పట్ల సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చారు. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని మీరు కోరుకుంటారు? 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలే మిగిలి ఉంది వాళ్ళకు ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా. కానీ 2 సంవత్సరాల్లో అనేకమైన హామీలు ఇచ్చేయడం జరిగింది. ఒక్క హామీలు కూడా అమలుపరచలేదు. సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచలేదు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేవలం రాజధాని పేరిట దోపిడీ చేస్తున్నారు, కానీ ఎక్కడ కానీ లేదనమాట. ఆ పరిస్థితుల్లో ఈరోజు చేయాలని చెప్పేసి కేవలం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అతని నైజం ఏమంటే వెన్నుపోటు పొడచడం. రాజకీయాల్లోనే మామకే కాదు ప్రజలకు కూడా పొడుస్తున్నారు. 4వ మారు కూడా పొడిచారనమాట. వాళ్ళతో పాటు కూడా అంతేకాకుండా అవినీతి అనేది ఎక్కడా లేకుండా ఇచ్చుపోయిపోయింది. కడకు డిఎస్సి దాంట్లో కూడా ఈరోజు కూడా పేపర్ లీక్ చేసేదే కాకుండా స్పోర్ట్స్ కోటాలో 15 లక్షలు 20 లక్షలకు అమ్ముకున్న పోయినాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన కుమారుడే విద్యాశాఖ మంత్రులు కూడా ఇదంతా కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా 2 సంవత్సరాలు అయింది, ఈ దినానికి అయింది కాబట్టి, ఈ రోజుకి అయింది కాబట్టి వెన్నుపోటు 2 సంవత్సరాలు 2 ఏళ్ళు ఈ చంద్రబాబు గారికి వెన్నుపోటు అనే కార్యక్రమం పేరిట మేమందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు చెప్పండి, అంటే గతంలో ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు, కానీ ఈ రోజున 2 ఏళ్ళు పూర్తయింది, ఎందుకోసం అమలు చేయడం లేదని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు పరిపాలించిన పరిపాలనలో ఏ ఒక్కరోజు కూడా చెప్పిన మాట కట్టుబడలేదు. ఇచ్చిన హామీలు ఎలక్షన్ల వరకు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించే స్థాయి కూడా వాళ్ళు ఎవరిది కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కమిట్మెంటు పేద ప్రజలకు కానీ మధ్యతరగతి కుటుంబీకులకు కానీ చేయాలా, మా ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా డెవలప్మెంట్లో తీసుకోవాలనే తపనలో ముందుకు పోతున్న విషయం. అలాగే మన పుట్టుబర్తి ఒకటి మేము చేశామని చెప్పి ఈ మధ్యనే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.